క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. పిఎస్ఆర్ స్కూల్లో గత కొన్ని రోజుల నుంచి బుక్స్ అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పిల్లలు ఇచ్చారు. అధికంగా అయిన రేట్లకు బుక్స్, అదేవిధంగా యూనిఫామ్స్ అమ్ముతా ఉన్నారని తెలిసింది. అదే విధంగా మేము ఈరోజు రావడం జరిగింది. వచ్చి బుక్స్ని, అదేవిధంగా యూనిఫామ్స్ అన్నిటిని చూసి వాటిపైన మేము ఎంఈఓ సార్కి, డిఓ సార్కి కాల్ చేస్తే ఒక గంట అయినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఒక గంటన్నర తర్వాత ఎంఈఓ ఆఫీస్ నుంచి అసిస్టెంట్ని పంపించి అది సీల్ చేయడం జరిగింది. వెంటనే కూడా బుక్స్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ వెంటనే ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అటనే లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది కలెక్టర్ దాకా తీసుకెళ్తాం మేము ఈ నిర్ణయాన్ని, లేకపోతే ఊరుకునేది ఉండదు ఈ విషయంలో మాత్రం అని చెప్పేసి చెప్తాం. మండలంలో ఉన్నటువంటి మరి పాలకేంద్రం శివార్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా మరి యూనిఫామ్స్ అమ్ముతున్నారన్న విషయాన్ని తెలుసుకుని వాళ్ళ విద్యాసంఘాలుగా ఈ యొక్క పాఠశాల చేరుకొని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పాఠశాలలో అమ్ముతున్న నిబంధనలకు వ్యతిరేకంగా అమ్ముతున్నటువంటి పుస్తకాలను సీజ్ చేయాలనేసి ఇవాళ ధర్నా డిమాండ్ చేస్తూ ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ప్రైవేట్ పాఠశాలలో కొమ్ములు కాస్తూ ఉన్నారు. తక్షణమే ప్రైవేట్ పాఠశాలలో అధికారులు కూడా సందర్శించి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు కానీ అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ యూనిఫామ్లు కానీ, టైల్ కానీ, షూస్ కానీ, బెల్టులు కానీ అమ్ముతూ ఉన్నారు. వీటిపైన ఉక్కుపాదం మోపాలనేసి ఇవాళ విద్యార్థి సంఘం సివైఎస్ఎస్గా, అదేవిధంగా డివైఎఫ్ఐగా, ఏఐఎఫ్డిఎస్గా ఇవాళ అందరం కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చినా రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే దాన్ని అమలు చేయాలా, లేదంటే ఇవాళ విద్యార్థి సంఘాలుగా ఎక్కడికక్కడ మీ యొక్క అడ్డుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సార్ పాఠశాలలు అంటేనే అధికారులు కూడా మరి గజం దూరంలో ఇవాళ ఉంటున్నారు. ఇలాంటి విద్యార్థి సంఘాలు ఎన్ని కొట్లాడినా కూడా అధికారులు ఇవాళ వాళ్ళ తీరు మార్చుకోకుండా వాళ్లకు మనీ బ్యాగులు మూటలు వాళ్ళకు చేరుతున్నాయి తప్ప ఇవాళ విద్యార్థి సంఘాలు ఎవడెత్తిన సమస్యల పట్ల అధికారుల యొక్క ఇవాళ వైఖరి మాత్రం విరుద్ధంగా ఉన్నదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మారాలి. ఇవాళ స్థానిక ఉన్నటువంటి ఎంఈఓ గారు తక్షణమే పాఠశాలను సందర్శించి ఎక్కడెక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా మరి పాఠ్యపుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ అమ్ముతున్నారో వాటి మీద ఉక్కుపాదం మోపాలనేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.